తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గులాబీ దళపతి రాకతో తెలంగాణ భవన్ హోరెత్తింది. జననేతకు జనం జేజేలు పలికారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో తెలంగాణ భవన్ మారుమోగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సంయుక్త సమావేశం కొనసాగుతోంది. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టులు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సమావేశంలో చర్చిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, బీఆర్ఎస్ ఎల్పీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చిస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుమారు గంటన్నరగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం తెలంగాణ భవన్లో కొనసాగుతుంది. సమావేశానికి మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలంతా కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా సాగునీటి రంగంపై జరుగుతున్నటువంటి వివక్ష, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతేనో వాటన్నిటిని కూడా ఎండకట్టే విధంగా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ ఇటు నీటి వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఇటు ఏపీ ప్రభుత్వానికి నీటి వాటాల విషయంలో కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రధానంగా సాయంత్రం ఈ సమావేశం అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశం కూడా ఉంటుందంటూ కూడా ఒక ప్రకటన అయితే వెలువడింది. ఈ సమావేశంలో తాను ఏం చర్చించబోతా ఉన్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి కూడా తాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం కావచ్చు, పూర్తిగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కొనసాగించడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా మీడియా సమావేశంలో వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా సమావేశాన్ని కూడా చూసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 45 టీఎంసీలకే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం 91 టీఎంసీలకు పట్టుపట్టి ఇటు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు 45 టీఎంసీలకే పరిమితం చేయడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కన్నెర్ర చేశారు. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఒక ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కొన్ని సభలు కూడా ఉంటాయని కూడా చెప్పారు. ఆ అంశాల పట్ల కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు 2 సంవత్సరాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రాజెక్టుగా చూపేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే ఒక ఫిల్లర్ కుంగటంతో దాన్ని కనీసం మరమ్మతులు చేయలేనటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అప్పుడు ఈ ఏదైతే ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా దాదాపు 3 సంవత్సరాల్లోనే ప్రాజెక్టును ఏర్పాటు చేసి రాష్ట్ర రైతాంగానికి నీళ్లు అందించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాజెక్టును కనీసం మరమ్మతులు చేయకుండా పూర్తిగా పడవ పెట్టింది. గత వర్షాకాలంలో భారీగా వర్షాలు కురిశాయి. ఎక్కడికక్కడ పరిస్థితి కనబడింది. కానీ ఆ నీటిని ఒడిసి పట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరోవైపు ఎస్ఎల్బీసీ అంటూ కూడా చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ఎల్బీసీ వల్ల కూడా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏవి లేవు. వాటి వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుందని కూడా చెప్పారు. కానీ అందులో కొంతమంది చనిపోయినటువంటి ఘటనలో ఇప్పటి వరకు కూడా శవాలు బయటపడలేదు. కానీ సాగునీటి రంగంలో అటు ఏపీ ప్రభుత్వానికి పూర్తిగా వత్తాసు పలుకుతూ నీటి వాటాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వానికి కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంకి ఇటు ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది కావచ్చు, కాంగ్రెస్ ఎంపీలు 8 మంది కావచ్చు, వీరెవరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అన్యాయం జరుగుతుంటే కనీసం ప్రశ్నించినటువంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. వీరందరినీ కూడా టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు గంటన్నరకు పైగా ఈ సమావేశం కొనసాగుతుంది. సుదీర్ఘంగా సాగునీటి రంగం పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల అంశం కావచ్చు, రాష్ట్ర రైతాంగం పడేటువంటి ఇబ్బందులు కావచ్చు. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఎక్కడ కూడా కనీసం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో తాను కూడా 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా ఇందులో అమలు చేస్తారని కూడా అనుకున్నారు. కానీ రాష్ట్ర ప్రజల నుంచి కూడా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ అంశాలపైన మాట్లాడాలంటూ కూడా రాష్ట్ర ప్రజలు కూడా కోరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆ మీడియా సమావేశంలో కూడా తాను మాట్లాడబోతారు. ఉత్కంఠగా టీవీలకు హత్తుకొని రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నారు. ఒక ఉద్యమ కార్యాచరణ కూడా రూపొందించబోతున్నట్టుగా మనకైతే సమాచారం అయితే అందుతుంది. ఇకపై
ఉన్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఉన్నటువంటి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధానంగా సాగునీటి రంగానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది 90% పనులు పూర్తయ్యాయి. వాటిని ప్రారంభించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కనీసం ఒక ఇటుక పెట్టి కట్టినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. ఎంతసేపు గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఫలంగా పెట్టి పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, అటు ఏపీ తన గురువైనటువంటి చంద్రబాబుకు పూర్తిగా తాను వత్తాసు పలుకుతున్నటువంటి, తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎంతసేపు భూముల అమ్మకంపైనే తాను ముందుకు వెళ్తున్నారు తప్ప కనీసం రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడ కూడా పట్టనటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. కొత్త రాజకీయపరమైనటువంటి చర్చలు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అంతేకాకుండా కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సుదీర్ఘంగా సమావేశం కూడా కొనసాగుతుంది. సాగునీటి రంగంలో కనబడుతున్నటువంటి విఫలం ఏదైతే ఉందో, పూర్తిగా సాగునీటి రంగంలో దాదాపు 1 కోటి ఎకరాల మాగాన్ని చేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని సంక్షేమం ఉన్నటువంటి రాష్ట్ర రైతాంగం ఇప్పుడు సంక్షోభ దిశగా మారింది. రైతు భరోసా పేరిట చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో కేవలం 2 సార్లు మాత్రమే ఇప్పటివరకు రైతు భరోసా పడింది. కానీ ఎక్కడక్కడ రైతు బంధు గత ప్రభుత్వంలో టెన్షన్గా దాదాపు 10 సార్లు వేసినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు 2 సార్లు మాత్రమే వేసింది. అయితే రైతు రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలను కూడా ఎండగట్టేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నీటి వాటాల విషయంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకురావడంలో కావచ్చు, నీటి వాటాల విషయంలో గతంలో కృష్ణానది జలాల వాటా కావచ్చు, అంతేకాకుండా ప్రస్తుతం బనకచెర్ల అంశం కూడా ఈ ఇటీవల కాలంలో పెద్ద దుమారం రేపింది. అటు ఏపీ ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు కడుతుంటే మేడిగడ్డను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పైన నల్లమల్ల సాగర్ అంటూ కూడా ఒక ప్రాజెక్టు కూడా తీసుకొస్తుంది. వాటన్నిటి కూడా కనీసం ఒక అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలను ప్రస్తావించిన తర్వాత ప్రజాక్షేత్రంలో వీటిని తేల్చుకునేందుకు ప్రజాక్షేత్రంలో వాటిలందరికీ కూడా ప్రజలకు రాష్ట్ర జనంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా వెల్లడించే కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నట్టు అయితే కిరణ్, అంటే ఏపీ నీటి దోపిడీ విషయంలో భవిష్యత్తులో ఉద్యమం చేపట్టబోతున్నారా? ఆ కార్యాచరణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వాటాల విషయంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఈ వివరాలన్నీ కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవకాశం ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇచ్చినటువంటి హామీల విషయంలో అమలు చేస్తారు అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా పూర్తిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా తాకట్టు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి కావచ్చు, సాగునీటి వాటాల విషయంలో ఏ జిల్లా ప్రమాదంలో పడుతుంది, ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కరువు తాండవం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ జిల్లాల పర్యటనలు కూడా ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. వీటన్నిటి పట్ల కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా మీడియా సమావేశంలో వెల్లడించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.